హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అలానే రీడింగ్ రావటం అయితే జరుగుతుంది. ముందుగా మనం పెండిలం బోర్డ్లో ఎనర్జీస్ అయితే చూద్దామండి. అంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి తెలుసుకోవాలి. అండ్ ఈ ఎనర్జీస్ కార్డ్స్లోనేమో మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి డైస్ రీడింగ్ అయితే ఉంటుంది. మొదటిగా మీ పర్సన్ లైఫ్ ఎలా ఉందో పెండిలం బోర్డులో అయితే చూద్దామండి. ఈ బోర్డ్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను సఫర్స్ చేసి 4 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, దీనికి సంబంధించి ఎనర్జీస్. ఇవి సఫల్ చేస్తారండి. మధ్యలో తీస్తాను. 1 2 3 4. ద హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది. క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. బాటమ్ ఆఫ్ డెక్. ఈ పెండిలం ఏ ఎనర్జీ సూచిస్తే అదే మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి అండి రీడింగ్ వస్తుంది. యూనివర్స్ ఇక్కడిచ్చిన ఎనర్జీస్లో పర్సనల్ లైఫ్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు యూనివర్స్. ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే సూచిస్తున్నారు. డెత్ కార్డ్ వచ్చింది. ఈ ఎనర్జీస్ కార్డ్స్లో ఇది చూద్దామండి. దీని ఆపోజిట్ ద చారియట్ కార్డ్ వచ్చింది. అంటే ఎస్ కార్డ్, ఎస్ దగ్గర ఇలా రావటం అయితే జరిగింది. మరి ఇక్కడ నో ఎనర్జీస్ కార్డ్స్లో కూడా ఏమున్నాయో చూద్దాం. 2 ఆఫ్ వ్యాండ్స్, ద వరల్డ్. ఈ ఎనర్జీస్ అయితే మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఎస్ కార్డ్ ఎనర్జీస్. ఇవి కూడా చెప్తానండి. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్ ఎలా ఉంది అంటే ప్రజెంట్ అయితే ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నవారు పాజిటివ్గా అయితే మారుతున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్లో మార్పు వచ్చిందా అంటే మార్పు వచ్చిందండి, వస్తుంది, రాబోతుంది కూడా. ఎందుకంటే డెత్ కార్డ్ ఎనర్జీస్ అంటే పర్సన్ కంప్లీట్గా మారిపోయారనే సూచిస్తుంది. అంటే మీకు ఒక కొత్త వారిలాగా కనిపించడం కానీ అనిపిస్తుంది. అంటే మీతో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రజెంట్ ఏమో మీకు దూరం అయ్యాక ఒకలాగా, ప్రజెంట్ ఒకలాగా అయితే కనిపిస్తున్నారు. అంటే వారి లైఫ్లో సంథింగ్ ఏదో అయితే జరిగిందండి. ద చారియట్ కార్డ్ అంటే ఇప్పుడు మీ పర్సన్ ఒక పాజిటివ్గా ఆలోచించడం అండ్ మంచి నిర్ణయాలు తీసుకోవటం, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఇలా అంటే ఎదుటివారి ప్రమేయం లేకుండా వారి సొంత నిర్ణయంతో వారు చేసే పనుల వల్ల ఎదుటివారికి మంచి జరగాలి అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. ద చారియట్ కార్డ్ ఎనర్జీస్ ఏంటి అంటే డెత్ కార్డ్ ఏంటంటే పాస్ట్లో అయితే చాలా నెగిటివ్ అండి. ఎలా ఉందంటే సిచ్యువేషన్, వారి మాటే వేదం. అండ్ ఇంకా మీ పర్సన్ గురించి మీ లైఫ్లో ఎలా ఉండేవారంటే దానికి ఆపోజిట్గా ఇప్పుడు మారిపోయారు. అంటే ఈగో లేదు అండ్ కోపం లేదు. ఇంకేముంటుంది ఎనర్జీస్ అంటే కొంచెం తీసి పడేసినట్టు ఉంటారు కదా మాటలు, అలా కూడా లేదండి. చాలా కామ్ అయిపోయారు, సైలెంట్గా ఉన్నారు. అండ్ ఎదుటి వాళ్ళు చెప్పింది అంటే ఇప్పుడు మీరు చెప్పిన మాటలు వినిపించుకొని వారు ఇప్పుడు మీరు చెప్తే వినే పరిస్థితులు అయితే ఉన్నారని కార్డ్ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. అంత మార్పు అయితే ఉందండి.
ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే వెయిటింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది బాటమ్ ఆఫ్ డెక్లో. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటి అంటే ఇక్కడ వారి మనసులో ఉన్న వారి గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎవరి గురించో మారారు అండ్ వారి గురించి ఒక నిర్ణయం అంటే వారి దారిలోకి వెళ్ళాలని ఆలోచన అయితే కనిపిస్తుంది. అంటే ఒక సిచ్యువేషన్ వారిని మార్చింది, మారాలి అనుకుంటున్నారు, మారారు. క్వీన్ ఆఫ్ కప్స్ అంటే వారి మనసులో ఉన్న వారి గురించి అయితే ఆలోచిస్తున్నారని. ఈ కార్డ్స్ ఏంటి అంటే 2 ఆఫ్ హ్యాండ్స్ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా అంటే నో అని వచ్చింది. అంటున్నారు కదా థర్డ్ పార్టీ వారే వారి ప్రపంచం అని. నో కార్డ్స్లో ఈ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. థర్డ్ పార్టీ వారు ఉన్నారా లేదా అంటే నో. ప్రజెంట్ ఇక్కడ మీ పర్సన్లో చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. చూసారు కదా వెయిటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుందండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ రిలీజ్ అయిపోవాలి అనుకుంటున్నారు. పాస్ట్ అయితే కనిపిస్తుందండి, పాస్ట్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం, ఎమోషన్స్ ఫీలింగ్స్లో తెలుస్తాయి కదా. ఇక్కడైతే నాకు కొంచెం క్లారిటీగా అనిపిస్తుంది ఏంటంటే మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుంది. ఆ మార్పు దేని గురించి మారారు డైస్ రీడింగ్ అయితే చేద్దాం. యూనివర్స్ పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలియచేయగలరు. ఇది కూడా క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ వచ్చినాయి బాటమ్ ఆఫ్ డెక్లో. చూద్దామండి, సఫర్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే అక్కడ స్ప్రెడ్ చేస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. వాటంతట అవే పడినాయి. ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఇష్టమైతే కనిపిస్తుంది. ఆ ఇష్టం ఎలా ఉంటుందంటే వారి కంటికి ఆ ఒక్కరి తప్ప ఎవరు నచ్చరు అండ్ ఎవరి గురించి ఆలోచించరు. ఎందుకంటే ఆ పర్సన్ అంటే అంత ఇష్టమైతే చూపిస్తున్నారు. మరి ఆ పర్సన్ మీరా లేదంటే ఎవరైనా అయితే ఎనర్జీస్ అయితే మీకు సమాధానాలు అయితే ఇస్తాయి. కానీ ఇక్కడ మీ గురించే కదా ఎనర్జీస్ అన్నది. ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ అండి ఇవి. ఇక్కడ మీ పర్సన్ మనసులో ఒక ఇష్టం అన్నది కనిపిస్తుంది. డైస్ రీడింగ్లో అయితే తెలిసిపోతుందండి. 6 ఎనర్జీస్ కార్డ్స్ చూశాను కదా. బాటమ్ ఆఫ్ డెక్ యూనివర్స్ ఇక్కడిచ్చిన ఎనర్జీస్లో పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ఫోర్ వచ్చింది, ద లవర్స్ కార్డ్. నెక్స్ట్ రెండవ ఎనర్జీస్ వచ్చేసి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి. 5 వచ్చింది, నైట్ ఆఫ్ సోర్డ్స్. నెక్స్ట్ ఎనర్జీస్ 3 వచ్చింది. ఇంకా చెప్పుకోవడానికి ఏమీ లేదండి. ఇక్కడ మీరే వారి మనసులోనే ఉన్నారు, వారి ఆలోచనలో ఉన్నారు. ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం. ఏస్ ఆఫ్ హ్యాండ్స్, ద ఫూల్, పేజ్ ఆఫ్ కప్స్. చూసారు కదా మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్. ఇవి తీసేసి మళ్ళీ సఫల్ చేసి క్లారిఫికేషన్ తీద్దామండి. ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే లవర్స్ కార్డ్ వచ్చింది. లవర్స్ కార్డ్ అంటే అన్కండిషన్ లవ్ అనమాట. అంటే మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా సరే మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారండి. ఆ ప్రేమ ఎలా ఉంది అంటే మీరు తప్ప వారి కంటికి ఎవరు అందంగా కనిపించరు, ఎవరు నచ్చట్లేదు. అంటే ఎదుటి వాళ్ళు సంథింగ్ ఎలా ఉంది అంటే ఎనర్జీస్ ఇప్పుడు ఎవరైనా కనిపించారనుకోండి వారితోటి మిమ్మల్ని కంపేర్ చేస్తారు. అంటే మీరు వారి లైఫ్లో రైట్ పర్సన్ అని అండ్ మీలా ఎవరు ఉండరని
ఇలాగా ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మిమ్మల్ని ఎక్కువ అయితే చేస్తారు. చూసారు కదా, పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ ఎవరిని చూసినా మీరే గుర్తు రావటం. ఈరోజు మీకు కనెక్ట్ అయిపోయారండి. అంటే ఏదో ఒక లవ్ వైబ్స్ అన్నవి స్టార్ట్ అయినవి. ఎవరిని చూసినా మీలాగా అనిపించడం అండ్ మీలా కనిపించడం, మీ నేమ్స్ కనిపించడం, సంథింగ్ ఏదో జరిగింది. అంటే ఈరోజు మీ పర్సన్ మార్పుకి కారణం మీరేనండి. అంటే మిమ్మల్ని మర్చిపోయారు, హ్యాపీగా ఉన్నారనుకుంటున్నారు. అక్కడ మర్చిపోయిన సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే మీ పర్సన్లో సడన్ చేంజెస్ రావడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు మీ ఆలోచనలు అయితే స్టార్ట్ అయ్యాయి. నైట్ ఆఫ్ థాట్స్ అంటే మీ పర్సన్ మీ మీద ఉండే ఎమోషన్ ఫీలింగ్ ఏంటంటే మిమ్మల్ని ఎక్కడో చూడడం అయితే జరిగింది. అండ్ మీ గురించి ఎవరో చెప్పడం కానీ, సంథింగ్ మిమ్మల్ని చూసారని కానీ, మిమ్మల్ని చూడడం కానీ ఏదో అయితే జరిగింది. ఈ విషయంలో మీ పర్సన్కి మీ మీద ప్రేమ కనిపిస్తుంది, కానీ మీ మీద ఎటువంటి కోపం ఏమీ లేదండి. ఇంట్రెస్ట్ చూపించడం ఇలాంటి ఏమీ లేదు. అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ ఇంట్రెస్ట్ లేదనే మాట అయితే వారి మనసులో అయితే లేదు. మీ మీద ఇంట్రెస్ట్ ఉంది, ప్రేమ ఉంది, ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. చూస్తారు కదా, ఇక్కడ మీ పర్సను ఈ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, మనసులో ఎవరి గురించో ఆలోచించి ఇష్టపడుతున్నారని చెప్పాను కదా, అది మీ గురించేనండి. అంటే ఒక లవ్ ఎనర్జీస్ అనేవి చాలా పాజిటివ్గా అయితే అనిపిస్తున్నాయి. సఫల్ చేసి క్లారిఫికేషన్ అయితే తీస్తాను. యూనివర్స్ ఫస్ట్ కార్డ్. ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డ్ వచ్చేసేమో మీ పర్సన్కి ఎందుకు అన్కండిషన్ లవ్ అన్నది అనిపిస్తుంది, అంటే మీ మీద ఎందుకు అంత ఇష్టం పెంచుకున్నారు, ఎందుకు అంత ప్రేమ ఎక్కువైపోయింది, ఈ ఎనర్జీస్లో తెలుసుకుందాం అండి క్లారిఫికేషన్కి. అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మిమ్మల్ని ఎందుకు ఇష్టపడుతున్నారు, రీజన్ ఏంటో తెలుసుకుందాం. ఇదేమో నైట్ ఆఫ్ సోర్స్ అంటే మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు, అండ్ మీట్ అవుతారా లేదా, నెక్స్ట్ స్టెప్ అనుకునేది జరుగుతుందా లేదా, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్కి మీరు ఇచ్చే క్లారిఫికేషన్. స్టార్ కార్డ్ ఎనర్జీస్లో ఉంది కదా, సఫల్స్ చేస్తానండి. సఫల్ చేసినప్పుడు వాటి అంతటా అవే వస్తే తీసేసుకుంటాను. ద లవర్స్ కార్డ్ ఎనర్జీస్కి మీరు ఇచ్చే సమాధానం. లవర్స్ కార్డ్ ఎనర్జీస్కి మీరు ఇచ్చే సమాధానం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. చూసారు కదా, 3 ఆఫ్ సార్ట్స్ అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. మీ పర్సన్ ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇది కూడా వచ్చేసింది, మీకైతే సారీ చెప్తారండి. ఎందుకు మీ మీద అంత ప్రేమ కనిపిస్తుంది అంటే మిమ్మల్ని బాధ పెట్టారని ఒక రిగ్రెట్ ఫీల్ అయితే ఉన్నారు. ఈ రిగ్రెట్ ఫీల్ ఎలా ఉంది అంటే జీవితంలో మీరు గెలిచారు తప్ప మిమ్మల్ని బాధ పెట్టి వారు సంతోషంగా ఉన్నది ఏమీ లేదని. ఇప్పుడు అన్కండిషన్లో మీ మీద ప్రేమ ఎందుకు కనిపిస్తుందంటే రిలేషన్ బ్రేక్ అయిన వారే ఎక్కువ బాధపడుతున్నారు. అంటే మీరు మీ పర్సన్ దూరం అయిపోయాక బాధపడుతున్నారు. ఇప్పుడు రిలేషన్ బ్రేక్ అయ్యింది అన్న బాధ ఇప్పుడు కనిపిస్తుంది. ఆ రిలేషన్ బ్రేక్ అయ్యాక ఆ బాధ ఎలా ఉంటుంది ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతుంది. మీ మీద ఇష్టమైతే కనిపిస్తుంది. అన్కండిషన్లో కారణం ఇదే అనుకుంటా. పేజ్ ఆఫ్ పెంటికల్స్ కూడా చూద్దామండి. సారీ జంప్ అవుతున్నాయి. యూనివర్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్కి మీరు ఇచ్చే సమాధానం. వీటంతటి ఇదే పడిపోయింది. 3 ఆఫ్ పెంటికల్స్ చెప్పానా, మీ పర్సన్కి ఎవరిని చూసినా మీలానే గుర్తొస్తున్నారు. నైట్ ఆఫ్ సార్ట్స్ కూడా చూద్దాం. అసలు మిమ్మల్ని ఎందుకు మీట్ అవ్వాలి అనుకుంటున్నారు, లేదంటే మిమ్మల్ని ఎవరైనా చూసారా. కెమెరా సడన్గా స్టక్ అయిపోతుంది. నైట్ ఆఫ్ సార్ట్స్కి ఎనర్జీస్ వీటంతటి ఇదే పడిపోయింది. 6 ఆఫ్ పెంటికల్స్ అండి. బాటమ్ ఆఫ్ డెక్ చూడండి కదా, ఇక్కడ మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుందండి. మనం ఫస్ట్ రీడింగ్లో అయితే డెత్ కార్డ్ వచ్చింది కదా, ఇప్పుడు మీకు ఒక డౌట్ క్లియర్ అయినట్టుంది. డెత్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీ పర్సన్ ఇక్కడ మీతో ఒక న్యూ బిగినింగ్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఆ స్టార్టింగ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయడం అయితే జరుగుతుందండి. అంటే ఇప్పుడు మీ పర్సన్కి ఒక క్లారిటీ రావటం, మీ గురించి నిజం తెలుసుకోవటం, అండ్ మిమ్మల్ని మీట్ అవ్వటం, కమ్యూనికేట్ అయితే చేయాలనుకుంటున్నారు. చూడండి, మీరు లేకపోతే లైఫ్ ఎలా ఉందని ఫీల్ అవుతున్నారు. ఈ 4 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఇద్దాం.
ఇక్కడ మీ మీద సడన్గా ఎందుకు ప్రేమ వచ్చింది అంటే రిలేషన్ బ్రేక్ అయిపోయిందండి మీది. అంటే రిలేషన్ బ్రేక్ చేసుకుంది వారు కానీ మీరు కాదు కదా. ఇప్పుడు మీ పర్సన్కి మీరు పడిన బాధ అండ్ మీరు పడిన సిచ్యువేషన్స్ అంటే మాటల పరంగా కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ ఆ పరిణామాలు ఎలా ఉంటాయో మీ పర్సన్కి ఇప్పుడిప్పుడు అర్థమవుతుందండి. అంటే జీవితంలో గెలవాలనుకున్న వారు మీ దగ్గర అయితే ఓడిపోయారు. ఏ విధంగా మీలాంటి ప్రేమ ఎక్కడ దొరకదు, మీరిచ్చే ప్రేమ ఎక్కడ ఉండదు. ఇక్కడ మీ పర్సను మళ్ళీ మీ మాటలే అంటే మీరు చెప్పే మాటలు వారికి నచ్చుతాయి, అవే మాటలు కావాలని కోరుకుంటున్నారు, అదే ప్రేమ కావాలని కోరుకుంటున్నారు. మీరు చెప్పిన మాటలో నిజాయితీ ఉంటుంది, మీరు చెప్పింది చేస్తారని మీ పర్సన్కి అయితే తెలుసండి. అసలు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి కారణం మీ ప్రవర్తనే. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు ఆశించలేదండి మీ పర్సన్ మిమ్మల్ని ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలి అండ్ అంటే పర్సన్ విషయంలో ఎప్పుడు ఆశించేవారేమీ కాదు. ఇలాంటి మనస్తత్వం కాబట్టి మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి సరిపోయింది అండ్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం అయితే జరిగింది. ప్రజెంట్ అసలు ఎలా ఉన్నాయంటే ఎనర్జీస్ చాలా అంటే చాలా మారిపోయారండి. డెత్ కార్డ్ ఎనర్జీస్ వచ్చిందంటే వారి మనసు చెప్పేది మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయమని అన్నట్టు వారి మనసు చెప్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఆ మనసు చెప్పిన మాట ఏంటంటే మీతో మాట్లాడాలి అండ్ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలి అంటే ఇప్పుడు మీ పర్సన్ మనసు మాట అయితే వింటున్నారు. డెత్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఒక పునర్జన్మ అండి. అంటే ఒక పర్సన్ మైండ్లోని పాజిటివ్ వైబ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్స్కి మీరు కనిపించారనుకోండి, అంటే ఎవరిని చూసినా మీలా కనిపించడం కానీ మీలా మాట్లాడేవారు వారి చెవులకు వినిపించడం కానీ వారి మనసు వరకు వెళ్ళి మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అన్న ఆలోచన అయితే మొదలైంది. అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని మర్చిపోయి ఉండొచ్చు, మీరంటే ఇష్టం చూపించకపోవచ్చు, సంథింగ్ ఎవరో కూడా మీ గురించి చాలా మంచిగా మాట్లాడడం అయితే జరిగిందండి. 9 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇప్పుడు మీతోటి ఒక ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అంటే గతంలో జరిగిన విషయాలేమీ మాట్లాడకుండా అండ్ మీరు కూడా జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడకుండా ఉంటే సరిపోద్ది అన్నట్టు ఇక్కడ మీ పర్సన్ అయితే అంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నారండి. తెలుసుకున్న విషయంలోని వారికి ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది. అంటే ఆ తెలుసుకున్న విషయాలు బట్టి మీతో మాట్లాడాలన్న ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్లో మీరు చాలా పాజిటివ్గా అయితే ఉన్నారు. పాజిటివ్గా అంటే ఒక స్వచ్ఛమైన లైఫ్ అయితే జీవితం అయితే కనిపిస్తుంది. అంటే మీరు మీ పర్సన్ విషయంలో చాలా జెన్యున్గా అయితే ఉన్నారు. ఇలా ఉండటం వల్లే మీ పర్సన్కి మీ మీద అన్కండిషనల్ లవ్ అయితే కనిపిస్తుంది. మొదటిగానే మనకి ఎనర్జీస్ వచ్చేసాయి కదా. ఇక్కడ మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి అడిగితే డెత్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఒక న్యూ బిగినింగ్. ఇప్పుడు మీ పర్సన్ రైట్ పర్సన్ గురించి ఆలోచించడం, వారి గురించి నిర్ణయం అయితే తీసుకున్నారని ఇవి చెప్తున్నాయి. వెయిట్ చేస్తున్నారండి సరైన సమయం కోసం. అప్పటి వరకు మిమ్మల్ని తలుచుకుంటున్నారు, మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. అంటే మీ మీద ఇష్టం అయితే కనిపిస్తుంది, అన్కండిషనల్ లవ్ కనిపిస్తుంది. ఆ అన్కండిషనల్ ఎక్కడి వరకు వచ్చింది అంటే వారు తీసుకునే నిర్ణయం మిమ్మల్ని అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అవ్వడం కానీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయడం కానీ జరుగుతుంది. మీకు ఏదో ప్రపోజల్ అయితే ఇస్తారండి. ఆ ప్రపోజలే కాదు, ఒక గిఫ్ట్ కూడా ఆఫర్ చేయవచ్చు. మేబీ మీది బర్త్డే సంబంధించి కానీ మ్యారేజ్ సంబంధించి కానీ ఏవో ఎనర్జీస్ అయితే వస్తున్నాయి. ఈ పరంగా కూడా మీ పర్సన్ మీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకు మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారని కొంచెం బాధపడుతున్నారండి ఈ ఎనర్జీస్లో. అంటే మీ మీద రిగ్రెట్ కనిపిస్తుంది. ఆ రిగ్రెట్లోని మీ ప్రేమ ఏంటో వారికి అర్థమవుతుంది. అన్కండిషన్ ప్రేమ అయితే కనిపిస్తుంది. అంటే 24 గంటలు ఎలా ఉంటుందంటే ఎవరి మీద అంత ఇష్టం చూపించరు, ఎవరిని అంత ఇష్టపడరు. అక్కడ మీ పర్సన్కి మనసులో ఉండేది మీరే, కంటికి కనిపించేది మీరే. ఎవరిని చూసినా మీలానే కనిపిస్తున్నారు ఈరోజు ఎనర్జీస్లో. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉందంటే మనసులో ఉన్నవారి గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఆ మనసులో ఉన్నవారు ఎవరో కాదు, మీరే.
ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టమైతే చూపిస్తున్నారు. మీ గురించి ఎవరో మాట్లాడడం అయితే జరిగింది. ఆ మాటల విషయంలో అంటే ఎదుటివారి మాటల్లో మీ గురించి పాజిటివ్గా తెలుసుకోవటం, ఆ పాజిటివ్గా తెలుసుకున్న దాంట్లో మనసు వరకు వెళ్ళటం, ఆ మనసు మళ్ళీ మిమ్మల్ని కోరుకోవడం, మిమ్మల్ని చూడాలనుకోవడం, మీతో మాట్లాడాలనుకోవడం, ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.